హాయ్ మ్యామ్. హాయ్ నమస్తే. నమస్తే మ్యామ్. రెగ్యులర్గా క్లాస్ టైం మాత్రమే చూస్తుంటాను, మీరు అసలు క్లాస్లో కనిపించరు, అందరూ పేరెంట్స్ కనిపిస్తారు కానీ. లేదు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో తనే హ్యాండిల్ చేసుకుంటూ ఉంటది. యా. ఇంటికి వచ్చిన తర్వాత రేపు మళ్ళీ చూపిస్తూ ఉంటది. ఓకే మ్యామ్, ఎలా ఉంది మ్యామ్? తన ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది? ఓకే, బాగా ఉంది. ఫస్ట్ అయితే చిన్న చిన్న వేయడానికి కూడా ఏడ్చేది, నన్నే ఏమని అడిగేది. ఓకే, కొంచెం ఇంప్రూవ్ అయింది. బట్ ఇంకా తను ప్రాక్టీస్ చేయాలి, అది చేయట్లేదు. ఓకే, తనకి నేను టైం. అదే చెప్తాను, ప్రాక్టీస్ చేయమని. తనకి టైం బట్ సరిపోవట్లేదేమో. ముందు మీద అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రియా, రియా ఎలా ఉంది మ్యామ్? రియా అయితే అసలు అడగద్దు. ఏదో నామమాత్రంగా అవుతుంది అనుకుంటా. ఆ, లేదు మ్యామ్, ఫస్ట్ బాగానే కూర్చుంది. తర్వాత లాస్ట్కి ఒక 3-4 డేస్ అంతే కదా, లాస్ట్ ఇయర్ 3-4 డేస్ నుండి ఇంకా కూర్చోవడం మానేసింది క్లాస్లో. ఏమైనా అడిగితే మేడం క్లాస్ లీవ్ అయిపోవచ్చా మేడం, వెళ్ళిపోనా నేను ఇంకా అని చెప్పి అడుగుతున్నది. ఎందుకు? క్లాస్ లో అప్పుడు షేడింగ్ ఎలా నేర్పించాలి అవన్నీ చెప్తూ ఉంటే క్లాస్ లీవ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు కంటిన్యూ చేస్తున్నారు? టుమారో ఆన్వర్డ్స్ మ్యామ్, టుమారో ఆన్వర్డ్స్ కంటిన్యూ ఉంటుంది. ఓకే. జాయిన్ చేపిస్తున్నారా మ్యామ్ పాపని? అవును, మర్చిపోయాను. తనకి మంత్ అంతా ఎగ్జామ్స్ ఉన్నాయి. యా, నాకు చెప్పి. మేబీ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్. ఎస్ మ్యామ్, నాకు చెప్పింది లాస్ట్ ఇయర్. క్రిస్టమస్ హాలిడేస్ 1 మంత్ ఉంటాయి మ్యామ్, నేను అప్పుడు జాయిన్ అయిపోతాను, ఈ మంత్ ఎగ్జామ్స్ ఉంటాయి నాకు. వీళ్ళు. మంత్ అంతా ఎగ్జామ్స్. నువ్వు మర్చిపోయాను, తను ఇప్పుడు అంతే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అదే అదే చెప్పింది నాకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఫ్రెండ్ సర్కిల్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మ్యామ్. లేదు, నేను చెప్పకపోయినా నేను షేర్ చేశాను. ఎందుకంటే ఈ అమౌంట్ కి నేర్పించడం అంటే చాలా గొప్ప కదా. ఒక. సో నేనైతే ఫార్వర్డ్ చేశాను, వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ వీలైనంత వరకు నేను ఫార్వర్డ్ చేస్తానులేండి ఎవరికైనా. యా, ఓకే మ్యామ్, నా మోటివ్ ఒకటే మ్యామ్, పిల్లల్లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలి. 200 per month చేస్తున్నాం 20 క్లాసెస్ కంటే. పర్ డేకి 10 రూపీస్, 10 రూపీస్కి ఏమొస్తుంది మ్యామ్, ఒక చిన్న డైరీ మిల్క్ అదే చాక్లెట్ వస్తుంది. చెప్తున్నాను కదా, అందుకే అసలు ఈ రోజుల్లో 200 ఏం వస్తుంది అసలు, అందుకే. జస్ట్ నాకు మనీ ఇంపార్టెంట్ కాదు మ్యామ్, జస్ట్ నాకు ఇది స్కిల్ నేర్పించాలి. మా బ్రదర్ ఫార్వర్డ్ చేశారు, ఇది ఫార్వర్డ్ చేస్తే బాగానే ఉంది కదా అని జాయిన్ చేయించా. ఓకే. ఏదో ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఉంటది కదా, ఇంట్లో అలా ఉండిపోతున్నారు అని చెప్పి. ఓకే మ్యామ్, తను సో ఫ్రీ ఉంటే ఇంప్రూవ్మెంట్. యా, తను ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ క్లాస్లో నేర్పించండి. ఈ ఒక్క మంత్, ఈ డిసెంబర్ అంతా ఎగ్జామ్స్ తో బిజీగా ఉంటది. ఓకే. మేబీ ఎగ్జామ్స్ 13th వరకు. నాకు తెలిసి మళ్ళీ మధ్యలో అవ్వదేమో. నో మేబీ ప్రాబ్లం ఇంకా మ్యామ్. జాన్ లో మళ్ళీ join. యా, ఎవ్రీ మంత్ నాకు పర్సనల్ క్లాసెస్ ఉంటాయి, సేమ్ కాంటాక్ట్ నెంబర్, కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే జనవరిలో నేను గుర్తుపెట్టుకొని లాస్ట్ నేను కాంటాక్ట్ చేస్తా. జనవరిలో కాంటాక్ట్ చేయండి, నేనైతే జాయిన్ చేపిస్తాను మళ్ళీ. యా షూర్ మ్యామ్, తన్ని కాంటాక్ట్ చేస్తారు. రియాన్ అయితే అస్సలు రానివ్వను క్లాస్లోకి ఈసారి. అంతేనా రియా? చూడరా. నేను రానివ్వను క్లాస్లోకి. లాస్ట్ ఇయర్ ఒక్కదానికే క్లాస్ చెప్తా. నీకైతే త్రిబుల్ పేమెంట్ తీసుకుంటా షూర్గా. నువ్వు అల్లరి బాగా చేస్తావు. మ్యామ్ ఇప్పటి వరకు బయటికి వెళ్ళి వచ్చాను, ఫీడ్బ్యాక్ మీడియా ఇప్పుడు పెడతాను. యా, నో ప్రాబ్లం నాన్న. జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చాను, ఈ రోజు ఆనందవేదిక క్లాస్ ఉంది అని చెప్పేసి వెంటనే రెడీ అయ్యాను. యా షూర్ నాన్న, నో ప్రాబ్లం, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడే పెట్టు, ఓకేనా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. ఓకే మ్యామ్, బాయ్, థ్యాంక్ యూ. రుత్విక్, నువ్వు చెప్పు, నీకు ఎలాగ అనిపించింది క్లాసు? హ్యాపీగా అనిపించింది మ్యామ్. అంటే వేరే వేరేగా వేరే ఫ్లవర్స్ వేయడం నాకు అంటే ఈ క్లాస్ కి రాకముందు ఒక్కటే వచ్చు మ్యామ్. ఆ 3D ఇల్లు, నెక్స్ట్ చిన్న మొక్క, అంతే. ఆ రెండు తప్ప నాకు ఇంకేం వచ్చేది కాదు స్టార్టింగ్ లో. ఓ, లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నా. నేర్చుకున్నా, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే లాస్ట్ ఇయర్, థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఇయర్. రియా, నీకు ఎలాగ అనిపించింది? చాలా బాగా అనిపించింది మేడం. ఎందుకు క్లాస్లో కూర్చోకపోవడమా? కాదా?
నేర్చుకున్నావా నువ్వేమైనా? ఏం నేర్చుకున్నావు? సరే, ఒక విషయం గుర్తుపెట్టుకో రియా. నువ్వు నా క్లాస్లో అందరికన్నా చిన్న పాపవి కదా. సో అందుకోసమని నువ్వు వేసిన నీ సెల్ఫ్ కోసం నీ సెల్ఫ్తో అంటే నీకు నువ్వుగా అక్క హెల్ప్ లేకుండా నీకు నువ్వుగా వేసిన డ్రాయింగ్ ఉంటుంది చూసావా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా కానీ నువ్వు పట్టుకొని గ్రూప్లో నాకు ఒక పిక్ పెట్టు, నీకు బోనస్ సర్టిఫికెట్ ఇస్తాను నేను. ఓకేనా? నా పర్సనల్గా ఇస్తాను ఇది. ఎందుకంటే నా క్లాస్ అందరిలోకెల్లా చిన్నదానివి నువ్వే, అందుకోసమని. మరి నెక్స్ట్ క్లాసెస్కి కరెక్ట్గా కూర్చుంటా అంటేనే ఇస్తా. జనవరిలో మళ్ళీ జాయిన్ అవుతావు కదా, అప్పుడు కరెక్ట్గా కూర్చుంటా అంటేనే ఇస్తా. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఓకే లాస్య, నేను ఇంకొకటి తీసుకుంటాను. ఓకేనా?